హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మార్నింగ్ వ్లాగ్‌తో పాటు నేను పూజ కూడా చేసుకున్నాను. ఇంకా శ్రీవారికైతే అభిషేకం కూడా చేసుకున్నాననమాట. అవన్నీ మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా ఈరోజు ఇంట్లో పనులైతే అన్నీ కంప్లీట్ అయిపోయాయి. అంటే ఊడవడం, చల్లడం, ఇంకా ముగ్గు అయితే ఇప్పుడే వేస్తున్నాను. నాకు వచ్చినవి చిన్న చిన్నవి ఇలాంటి ముగ్గులైతే నేను రోజు వేస్తా ఉంటాను. ఇంకా ముగ్గు ఎలా ఉందనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇలా ముగ్గు సింపుల్‌గా వేసేసిన తర్వాత పసుపు, కుంకుమ అయితే ఖచ్చితంగా వేసుకుంటాను. ఇంకా చిన్న చిన్న సైడ్ బార్డర్స్ అయితే వేసుకుంటాననమాట. వేసుకున్న తర్వాత ముగ్గయితే చూడ్డానికి ఇలాగా ఉంది. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి శనివారం రోజు వ్లాగ్ అనమాట. సాటర్డే వ్లాగ్. ఇంకా ఈరోజు ఇండిపెండెన్స్ డే అనమాట. ఇంకా ఇండిపెండెన్స్ డే ఉంది కాబట్టి మార్నింగ్ మా బాబునైతే స్కూల్‌కి త్వరగా పంపియాలనేసి ఫాస్ట్‌గా అయితే పనులైతే చేసుకుంటున్నాను. నా చిన్నప్పుడైతే ఇండిపెండెన్స్ డే గానీ, రిపబ్లిక్ డే గానీ పెద్ద పండగలాగా అనిపించేవి. ఎందుకంటే ఆ రోజు ఖచ్చితంగా మా డ్యాడీ అయితే ముందు రోజే మంచిగా మ్యాచింగ్ గాజులు, జెండా కలర్ గాజులు, పువ్వులు, ఇంకా రిబ్బన్స్, ఇంకా కోన్ అలాంటివన్నీ తీసుకొచ్చేవాడనమాట. ఇంకా నైట్ నుంచే స్టార్ట్ అయిపోయేది హడావిడి మొత్తం. ఇంకా ముందు రోజు ఉంటుంది కదా! ముందు రోజు స్కూల్‌లో అంతా డెకరేషన్‌కి ఇంకా మేము డెకరేట్ చేసుకునే వాళ్ళము. జెండాలన్నీ అతికించుకునే వాళ్ళము. మంచిగా డెకరేట్ చేసుకున్న తర్వాత ఇంకా ఇంటికొచ్చిన తర్వాత ఆ నైట్ అయితే అస్సలు నిద్ర పట్టేది కాదనమాట. రేపు ఎప్పుడు అవుతుందా? ఎప్పుడు తెల్లారుతుందా? అనేసి నైట్ అంతా ఎదురు చూస్తూ కూర్చునేదాన్ని. ఇంకా నెక్స్ట్ డే అయితే నేను చాలా చాలా పెర్ఫార్మన్స్‌లు అయితే చేసేదాన్ననమాట. అంటే స్పీచ్ ఇచ్చేదాన్ని, డ్యాన్స్ పెర్ఫార్మన్స్ చేసేదాన్ని, పాటలు పాడేదాన్ని. ఇలాగా కొన్ని కొన్ని ఈవెంట్స్‌లలో కొన్ని అయితే చేసేదాన్ననమాట. నాకు చాలా స్పెషల్ అనమాట అవి. ఇంకా మా పెద్దోడికైతే ఇంకా రెడీ చేపియడానికైతే స్నానం చేపించి డ్రెస్ అయితే ఇస్తున్నాను. ఫస్ట్ యూనిఫార్మ్ అయితే వేసుకుంటుండనమాట. వాడైతే ఇంతవరకు యూనిఫార్మ్ అయితే వేసుకోలేదు. ఈ రోజే ఫస్ట్ అనమాట. ఇంకా మంచిగా రెడీ చేశాను. మా బావ అయితే నిన్న నైటే తీసుకొచ్చిండు డ్రెస్. ఇంకా ఈరోజైతే వేస్తున్నాననమాట. వేసేసి మంచిగా షూస్ వేసి రెడీ చేశాను. ఇంకా వాడికి బాక్స్‌లోకి ఏం అవసరం లేదు కాబట్టి ఇంకా టిఫిన్ అయితే చేసేసాను. మాకు కూడా తినడానికి అవుతుంది కదా అని చెప్పేసి ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను. తొందరగానే ప్రిపేర్ చేశాను. కొంచెం ఎర్లీగా లేవాలనుకున్నాను కానీ లేవలేదు. ఇంక లేసేసరికి కొంచెం లేట్ అయిపోయింది. అయినా కూడా తొందరగా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇండిపెండెన్స్ డే వచ్చిందంటే నాకైతే మా తాతయ్యనే గుర్తొస్తున్నాడు. ఎందుకంటే మా తాతయ్య లేరనమాట. 1 ఇయర్ అయితుంది చనిపోయి. ఇంకా మా తాతయ్య ఎందుకు గుర్తొస్తున్నాడంటే నాకు ఇండిపెండెన్స్ డే ఉన్నా, రిపబ్లిక్ డే ఉన్నా ఖచ్చితంగా మా తాతయ్యనే నా డ్రెస్ అనేది ఇస్త్రీ చేసి ఇచ్చేవాడనమాట. మంచిగా ముందు రోజు మంచిగా ప్రిపేర్ చేసి రెడీలో పెట్టేటోడు నాకు మార్నింగ్ వరకి. నేను మంచిగా ఐరన్ చేసిన బట్టలు వేసుకొని వెళ్ళేదాన్ని. ఇంకా అదొక సాటిస్ఫాక్షన్ కదా! ఇంకా తాతయ్య చేసి ఇచ్చిండు కాబట్టి నాకైతే చాలా స్పెషల్ ఉండే అనమాట అప్పుడు. ఇప్పుడైతే కొంచెం బాధగా అనిపిస్తుందనమాట. ఇంక మా పెద్దోడికైతే తినిపిచ్చేస్తున్నాను. వాడైతే తొందరగా తినరా అంటే ఇంకా లేట్ చేస్తాడు. మెల్లగా తినేశాడు. ఇంక ఎలాగో అలాగా వాడి ఆటలు చూసుకుంటూ టక తినిపిచ్చేసిన. తినిపిచ్చేసిన తర్వాత ఇంక మా బావతోనైతే బండి మీద అయితే డ్రాప్ చేసి రమ్మన్నాను. ఇంకా మా పెద్దోడైతే ఇలా రెడీ అయిపోయాడు. చూడండి ఎంత ఇన్నోసెంట్ లాగా కనిపిస్తున్నాడు. కాకపోతే మస్తు డేంజర్ గాడు మావోడు. ఇంకా చూడ్డానికి ఇన్నోసెంట్ లాగా ఉంటాడు కానీ అల్లరి మాత్రం బీభత్సంగా చేస్తాడనమాట. ఇంకా ఎక్కలేని తలనొప్పి మొత్తం మనకొస్తది. అట్లాగా అల్లరి అయితే చేస్తాడు. ఇప్పుడు మా చిన్నోడు కూడా తయారయిండు. ఇంక వాడు కూడా అన్నని ఫాలో అవుతున్నాడు. మస్తు అల్లరి చేస్తున్నాడు. కొంచెం టైం కూడా నాకైతే ఇవ్వట్లే అనమాట. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా టైం ఉండట్లేదు అసలు. వాడిని పట్టుకొని ఉండాల్సి వస్తుంది ఊకే. ఇంక వీళ్ళైతే వెళ్ళిపోతున్నారు. బాయ్ చెప్పేసి నాకైతే వెళ్తున్నాడనమాట. ఇంకా మా పెద్దోడు కొంచెం స్కూల్‌కెళ్ళిపోతే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుందనమాట. ఎందుకంటే వాడిని ఎప్పుడు స్కూల్‌కి పంపియాలా అనేసి ఒక టెన్షన్ అయితే నా మైండ్‌లోనే తడుతూ ఉంటది. టైం అయితుంది అని చెప్పేసి. ఇంక వాడు వెళ్ళిపోయాక ప్రశాంతంగా నేనైతే చాయ్ అయితే తాగుతున్నాను. ఇంకా మా చిన్నోడు నన్ను చూస్తున్నాడని చెప్పేసి వాడు కూడా కొంచెం బిస్కెట్ అయితే తినిపించేసిన. ఎక్కువైతే పెట్టను. ఎందుకంటే దగ్గొస్తది కదా! స్వీట్ బిస్కెట్‌లు తినడు. అందుకోసమని కొంచెం అలా తినిపించేసిన. తినిపించేసిన తర్వాత ఇంకా స్నానం చేసేసి పూజ అయితే చేసుకోవాలనమాట. శనివారం లాగని చెప్పాను కదా! ఇంకా శనివారం రోజు నేను ఫాస్టింగ్ ఉంటాను. ఇంకా ఈరోజు అభిషేకం కూడా చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను. అందుకని చెప్పి ఫాస్ట్‌గా అయితే స్నానం చేసేసొచ్చి
ఇంకా మా బావకైతే మా చిన్నోడిని అయితే అప్పచెప్పిన. ఇంక మా బావ అయితే మా చిన్నోడిని పట్టుకున్నాడు. పట్టుకున్నాడు కదా అని చెప్పేసి నేనైతే మంచిగా ఫాస్ట్‌గా అయితే పనులైతే చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే పాత పువ్వులు ఉన్నాయన్ని ఫోటోలకి, పటాలకి ఉన్న పువ్వులన్నీ తీసేసిన అనమాట. తీసేసిన తర్వాత ఇంకా పూజ గదినైతే మంచిగా దుమ్ము లేకుండా, బూజు లేకుండా అయితే దులుపుకుంటున్నాను. ఈ మూలలలో అయితే కొంచెం కొంచెం బూజు పట్టినట్టుగా ఉండే. అదంతా మంచిగా తీసేసిన. క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా పటాలన్నీ కూడా తీసుకుంటున్నాను. పటాలన్నీ తీసేసి ఒక పీట ఉంటుంది కదా, దానిపైన అయితే పెట్టుకున్నా. దానిపైన పెట్టేసిన తర్వాత ఇంకా అక్కడ ఆ సెల్ఫ్ ఉంటుంది కదా, ఆ పైన సెల్ఫ్ అదంతా అయితే శుభ్రం చేసుకుంటున్నాను. మా వాళ్ళు ఏం చేసిరంటే లోపల సైడ్ ఇప్పుడు గుడి లాగా ఉంది కదా, దాని లోపల పటాలన్నీ పెట్టుకున్నారు. కాకపోతే అవి ఏంటంటే ఒక దేవుని ఫోటోని 2 టైమ్స్ అట్లాగా ఉన్నాయి అన్నమాట. అట్లా ఉండొద్దంట ఇంట్లో. ఒక దేవుడి 2, 3 ఫోటోలు ఉండొద్దని అన్నారు. పెద్దవాళ్ళైతే అంటున్నారు అట్లా. ఇంకా అది కరెక్టో కాదో నాకు కూడా తెలవదు గానీ అట్లా ఉండొద్దని చెప్పారనమాట. ఇంగా అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ పెట్టి క్లాత్‌కి పైన కూడా తుడిచేసుకున్నాను. తర్వాత కింద గూడా తుడిచేసుకుంటున్నాను ఫ్లోర్ పైన. ఫ్లోర్ పైన ఖచ్చితంగా తుడుస్తా అనమాట. ఇంకా ఫ్లోర్ పైన కూడా తుడిచేసుకున్న తర్వాత ఇంకా గడపకైతే ముగ్గైతే పెట్టేసుకుంటున్నాను. పసుపు, కుంకుమ అయితే వేసుకుంటున్నాను. ఇంకా రోజు మన పూజా రొటీన్ అయితే ఇలాగే ఉంటుందనమాట. అంటే రోజు కాదు, శనివారమును ఇంకా మంగళవారం అయితే చేసుకుంటాను పూజ. ఇంకా నాకు ఈ 2 రోజులు చేస్తాను. మనస్సు అయితే ప్రశాంతంగా అనిపిస్తుందనమాట పూజ చేసుకున్న రోజు. ఇంగా ఫోటోస్ అన్నీ అక్కడ పెట్టేసుకున్నా గదా! పెట్టేసుకున్న తర్వాత ఒకటి బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నా అనమాట. బ్లౌజ్ పీస్ అయితే మనం వాడం గదా! వేరే ఏ వస్తువైనా అంటే ఏ క్లాత్ అయినా మనం వాడుతూ ఉంటాం గాబట్టి, ఇట్లాంటి బ్లౌజ్ పీసులయితే మనం వాడం గాబట్టి, ఇది కొంచెం పాలిస్టర్ క్లాత్ అనమాట. ఇది పక్కకు పెట్టేసిన కొత్త క్లాతే. దాంతోనైతే కొంచెం లైట్‌గా వాటర్ తీసుకొని ఫోటోస్ అన్నీ బొట్లు పోయేలాగా తుడుచుకున్నాను. వాటర్ మొత్తం చల్లేయొద్దు. వాటర్ మొత్తం చల్లేసినామనుకోండి ఫోటోస్ అన్నీ పాడైపోతాయి. ఇంకా ఎనకాల అది వట్టలాగా ఉంటది గదా, అదంతా ఉబ్బిపోతుందనమాట. అందుకే వాటర్ లైట్‌గానే క్లాత్‌కి ముంచి పిండుకొని ఇంకా దాన్నైతే బొట్లు పోయేలాగా ఫోటోస్‌కైతే తుడిచేసుకున్నాను. తర్వాత గంధం బొట్లయితే మంచిగా పెట్టనీకైతే కొన్ని వాటర్ పోసి గంధం అయితే అందులో పోసుకున్న తర్వాత గంధం బొట్లయితే దేవుడికైతే పెట్టనీకైతే రెడీ చేస్తున్నాననమాట. గంధం బొట్లు ఎప్పుడైనా సరే గంధం బొట్లే గానీ, కుంకుమ గానీ, పసుపు కానీ ఏదైనా కానీ మనం దేవుని ఫోటోలకు పెట్టినప్పుడు మన ఉంగరపు వేలుతోని మాత్రమే బొట్టు పెట్టాలంట. ఇది అయ్యగారు చెప్పాడనమాట. అలాగే పెట్టుకోవాలంట. మనకు పెట్టుకున్నప్పుడేమో మిడిల్ ఫింగర్ ఉంటుంది కదా, మన చెయ్యిలో మిడిల్ ఫింగర్‌తోని మనకు పెట్టుకోవాలి. మనం పెట్టుకున్నప్పుడు బొట్టు. దేవుడి పటాలకు ఇంకా వేరే పటాలకు గాని పెట్టేటప్పుడు ఉంగరపు వేలుతో మాత్రమే పెట్టుకోవాలంట. ఏదో నాకు తెలిసినయి గానీ మీకు చెప్తున్నాను. నేను చేసే ఈ పూజా విధానంలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఎందుకంటే నాకు తెలియనివి కూడా నేను నేర్చుకుంటాననమాట. మీరు చెప్తే నాకు తెలియనివి కూడా నేను నేర్చుకుంటాను. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ చేస్తే అవి నేను మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటా అనమాట. కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తర్వాత ఫస్ట్ అయితే గంధం పెట్టేసుకున్నాను. తర్వాత కుంకుమ కూడా పెట్టేసుకున్నాను. తర్వాత ప్రమిదల్లో అయితే నూనె పోసుకున్నాననమాట. నూనె పోసుకొని వత్తులైతే వేసుకుంటున్నాను. వత్తులైతే పత్తితోని మనం చేసుకుంటే బెటర్. కాకపోతే ఇప్పుడు నాకు చిన్నోడి వల్ల నాకు అంత టైం ఉంటలేదని చెప్పేసి ఇంకా మా బావని ఒక బండిల్ తీసుకురమ్మంటే వత్తులది ఒక బండిల్ అయితే తీసుకొచ్చిండు. అవి అయితే వేసి దీపం అయితే పెడుతున్నాననమాట. ఫోటోస్ అన్నీ మళ్ళీ పైన సెట్ చేసుకున్నాను. ఇట్లా ఫ్లోర్ పైన ఫోటోస్ అన్నీ డైరెక్ట్ పెట్టొద్దంట. నేను ఈ వీడియో ఆల్రెడీ రికార్డ్ చేసుకున్న తర్వాత నాకు ఆ విషయం తెలిసిందనమాట. నెక్స్ట్ టైం మళ్ళీ చేంజ్ చేసుకుంటాను. ఇట్లా ఫ్లోర్ పైన ఒక పేపర్ అన్నా, ఒక క్లాత్ అన్నా ఏదైనా వేసి పెట్టుకోవాలంట. నేను డైరెక్ట్ పెట్టేసిన. మళ్ళీ ఒకసారి పూజ చేసుకున్నప్పుడు క్లాత్ పెట్టి మళ్ళీ సెట్ చేసుకుంటా అట్లా. ఇప్పుడైతే ఫస్ట్ అయితే పటాలు పెట్టేసి తర్వాత పువ్వులు పెట్టేసిన తర్వాత అగరబత్తీలు ముట్టించి వాటితోని దీపారాధన అయితే చేస్తున్నాననమాట. ఇక్కడ దీపారాధన కోసం ఇవన్నీ చేసేసుకున్నాను. తర్వాత నా మంగళసూత్రానికి కూడా హారతి అయితే తీసుకున్నాను. తర్వాత నేను కూడా తీసుకొని మొక్కుకున్నాను. మొక్కుకున్న తర్వాత అభిషేకం అయితే స్టార్ట్ చేశాననమాట.
మంచి ఫ్రెష్ నీళ్ళు ఉంటాయి కదా, ఫ్రెష్ నీళ్ళు అయితే తీసుకున్నాను. ఒక చిన్న గ్లాసెడు ఫ్రెష్ నీళ్ళు తీసుకొని, ఇంకా ఇది ఇత్తడిది అనమాట. నేను తిరుపతికి వెళ్ళినప్పుడు స్వామివారు నాకు విగ్రహంలాగా ఉండాలి నా ఇంట్లో అని చెప్పేసి నేనైతే కొనుకొచ్చుకున్నాను. నాకు ఇత్తడిదే కావాలని చెప్పేసి ఇత్తడిదే తీసుకొచ్చుకున్నాను. ఇంకా అభిషేకం చేసిన నీళ్ళు ఒక రాగి చెంబులో వేసుకొని ఈశాన్య మూలన పెట్టుకున్నాను. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందని. ఇంకా వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.